మిగతా ముఖ్యమంత్రి చెప్పే విషయాలు నేను కూడా ఆయనతో ఏకీభవిస్తున్నా కొన్ని విషయాలు. ఇవన్నీ కదలకుండా ఏం జరగాయి, కదలాల్సిందే. ఇవన్నీ జరిగే ముందు కదులుతుంది. ఎట్లుంటుంది నాకు అర్థం కాదు. మీకేం నీళ్ళు ఇవ్వాలి, మాకేం నీళ్ళు ఇవ్వాలి, కరెంటు మీకేం ఇవ్వాలి, కరెంటు మా అవన్నీ లెక్కలు తేలితాయి. ఎందుకు దానికి బాధ ప్రయాస? అవి చేసేవాళ్ళు సిడబ్ల్యూసీ చేస్తారు, సిడబ్ల్యూ చేస్తుంది. పవర్ సెంట్రల్ పవర్ సెక్టర్ నిపుణులు వాళ్ళు చేస్తారు. ఉద్యోగాలకు ఐఏఎస్ అధికారులు వచ్చి వాళ్ళు చేస్తారు. ఇవాళ పని వాళ్ళు చేస్తారు. ఆ పని జరుగుతున్న సెక్రటరీ ఎట్లా ఇన్వాల్వ్ అయితే కదా మరి. దాని ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇవి చెప్పే కదలాలి, చెప్పకుండా ఎట్లా కదులుతుంది? మేము కూడా చెప్పే కదలమంటున్నాం. మేము కూడా ఎవరైనా అంటారు కదా, చెప్పకుండా అసలు కదలనే కదలది. 2 రాష్ట్రాలు ఏర్పడాయి. దాన్ని ఎందుకు పెద్ద చెప్తలేరు అన్నట్టు, ఏదో ఆంధ్ర వాళ్ళని మభ్య పెడుతున్నట్టు ఇంకెన్నిసార్లు అండి? మీరు పార్టీకి పోయి చెప్పుకుంటారు, పార్టీకి చెప్తారు, ప్రధానమంత్రికి చెప్తారు, మేం చెప్పుకుంటే శ్రీకృష్ణ కమిటీకి చెప్తే, మీ జనరల్ సెక్రటరీలో అడిగిరి, వాళ్ళకి చెప్తే, ఢిల్లీ యాత్రలు దిక్కులేని యాత్రలు చేస్తే, విమానాలు ఫుల్గానే పోయాయి ఢిల్లీకి. తక్కువ పోయినాము. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిరి, తెలంగాణ వాళ్ళు వెళ్ళిరి, అందరం చెప్పినాము. కాగితాలు తక్కువ ఇచ్చినామా? శ్రీకృష్ణ కమిటీకి అయితే మేము ఇచ్చినవి దాదాపు 50 కిలోల బరువు ఉంటాయి. అంత వాల్యూమ్నెస్ బుక్స్ ఇచ్చినాం మేము. వాళ్ళు కూడా ఇచ్చినారు. ఇయ్యలేదా? మీరు ఇచ్చిన మేము ఇచ్చినాం. వాదోపవాదాలను అయినాయి, చర్చలు అయినాయి. కాబట్టి ఇప్పుడు ముందుకు జరగవలసింది ఏంటి? ఉభయ ప్రాంతాలు, ఉభయ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొని ఇద్దరు కూడా ఒక మంచి గౌరవప్రదమైన మనుగడ ఎట్లా సాగించాలి, మనకున్న వనరులలో ఎట్లా మలుపుకోవాలి, ఎట్లా ఐకమత్యంతో వాటిని సాధించుకునే ప్రయత్నం చేయాలి, రేపు కర్ణాటక మహారాష్ట్ర నుండి పేచీలను ఇద్దరం కలిసి ఎట్లా ఎదుర్కోవాలి, ఈ విజ్ఞత చూపెట్టాలి. కానీ ఇదంతా పక్కకు పెట్టి ఇంకా ఏందో లాగడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మాత్రం ఇది మరీ తగిన పని కాదు. అందుకే నేను సెటరేట్ చేయాలి, ప్రజల్లో అపోహలు తొలగించాలని చెప్పి నేను పర్సనల్గా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవి నేను చెప్పిన దాని మీద ముఖ్యమంత్రి గారికి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ ఏ ఓపెన్ డిబేట్. థ్యాంక్ యూ. నేను ఇక్కడనే నా కర్మ. ఇది ఎన్ని మాట చెప్పాలి? నేను ఇంగ్లీష్లో చెప్తే, ఉర్దూలో చెప్తే, తెలుగులో చెప్తే, ఇంకేం భాషలో చెప్పాలి? నాకు ఇంతకన్నా ఇక భాషలు రావు. మరి ఇక్కడి నుంచి వెళ్ళమని ఎవడన్నా కుక్కల కొడుకు ఎవడు వెళ్ళమని నాకు అర్థం కాదు. అరే మా మీద ఆరోపణలు పెడతారు. వై? ఎవరు వెళ్ళమన్నారు? దయచేసి చెప్పండి. హూ ఆస్క్డ్ ఎనీబడి టు గో? నోబడీ ఆస్క్డ్. ఇంకా చెప్తున్నా బ్రదర్, నేను ఐ డోంట్ ఫీల్ షై. ఇక్కడ నేను ఎంత బాగా చెప్పినండి. మొన్న నేను మీట్ ద ప్రెస్లో ఓపెన్ మైండ్తో, ఓపెన్ హార్ట్తో చెప్పినాను. హైదరాబాద్కు తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 10% తెలంగాణ వాళ్ళు ఉంటారు, 90% ఆంధ్ర ప్రాంతీయులు ఉంటారు. దానికి ఒక చారిత్రక కారణం ఉంది. ఏం రీజన్ ఉంది? ఆంధ్ర ప్రాంతం మద్రాసులో అంతర్భాగం ఉండే కాబట్టి, సౌత్ ఇండియా ఫిల్మ్ ప్రొడక్షన్కు రాజధానిగా కొన్ని రోజులు చెన్నై ఉండే కాబట్టి ఆటోమేటిక్గా ఆంధ్ర ప్రాంతీయులు దానిలో భాగస్వాములు. ఆ ఇండస్ట్రీలో దానికి సంబంధించి నేర్చుకున్నారు వాళ్ళు. అందులో దానిలో నిర్మాతలు అయినరు, దర్శకులు అయినరు, స్టూడియోలో ఓనర్లు అయినరు. దాని వ్యవహారం అంతా వాళ్ళకి బాగా పట్టుబడ్డది. ఆ విద్య తెలంగాణ వాళ్ళకి తక్కువ పట్టుబడ్డది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు దాన్ని ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ వచ్చింది కాబట్టి. 90% దానిలో ఆంధ్ర ప్రాంతీయులే ఉంటారు. మేము అందరినీ వాళ్ళని కడుపులో పెట్టుకొని వాళ్ళందరినీ బ్రహ్మాండంగా పెంచుకుంటామో చెప్తున్నాం. ఈ పొమ్మనోడు ఎవడైనా నాకు అర్థం దుర్మార్గుడు. ఎవడైనా బొమ్మంటే నేనే కొట్లాడతామంతుంది. ఎవరు బొమ్మన్నారు అసలు? లెట్ మీ ప్లీజ్ నో దట్. ఎవరిని బొమ్మన్నారు, ఎవరు బొమ్మన్నారు? ఇప్పుడు మీడియాలో పనిచేసే మిత్రులలో చాలామంది మంచి స్కిల్డ్ రిపోర్టర్స్, స్కిల్డ్ కెమెరామెన్స్ చాలామంది ఆంధ్ర ప్రాంతీయులు ఉన్నారు. లెట్ దెమ్ స్టే హ్యాపీలీ ఇన్ హైదరాబాద్. ఎవరు వద్దంటున్నారు? ఎవరు బొమ్మంటున్నారు వాళ్ళని? ఇక్కడ వారు అడుగుతున్నారు. అది అయినాక 1000%. Do you have any doubt? The Congress party bigwigs only said it very clearly that any apprehensions to both the side people, not to one side people. వాళ్ళు చెప్పుకోవడానికి యాంటోనీ కమిటీ అంతే. వైల్ టేకింగ్ మెజర్స్ యాంటోనీ కమిటీలో ఎందుకు ఇద్దరు మంత్రులను పెట్టిన కారణం కూడా అదే. ఇద్దరు పార్టీ సైడ్ నుంచి ఉన్నారు, ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు. ఎనీథింగ్ టు బి బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద యూపీఏ గవర్నమెంట్,
వైల్ టేకింగ్ ది ఫైనల్ మెజర్స్ ఎనీథింగ్ ఎనీబడి ఎనీ డౌట్ ఎనీ అప్రిహెన్షన్ ఏదంటే చెప్పుకోండి అని చెప్పింది. ఒక వెసులుబాటు ఉంది అక్కడ. ప్యూర్లు ఆపడం కోసం కాదని కూడా చెప్పేసారు వాళ్ళు. తెలంగాణ గురించి లేదు చర్చ. ఈ రాష్ట్ర విభజనలో ఏదైనా మంచి చెడ్డ సాధక బాధకాలంటే చెప్పుకోవడానికి మాత్రమే కమిటీ అని వాళ్ళే చెప్పారు, మేం చెప్తలేము. కాబట్టి దే ఆర్ వర్కింగ్ అవుట్. హౌ కెన్ ఐ సే? No, I'm sorry. I think you have not seen that. I have seen that myself. తెలంగాణ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రాసెస్ దాన్ని ఆపడానికో దానికి ఇచ్చో ఇండ్రెన్సో యాంటోనీ కమిటీ కాదు. ఈ రాష్ట్ర విభజన జరిగే క్రమంలో వచ్చేటువంటి మంచి చెడులు ఏదైనా ఉంటే వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకోవడానికే యాంటోనీ కమిటీ అని చెప్పి దే మేడ్ ఇట్ యాంప్లీ క్లియర్గా. ద డెసిషన్ ఆన్ తెలంగాణ ఈజ్ ఓవర్, ద డెసిషన్ ఆన్ హైదరాబాద్ ఈజ్ ఓవర్, దీస్ ఆర్ ఇర్రివర్సిబుల్ థింగ్స్ అని కూడా చెప్పిన వాళ్ళు. ఇంకా అంతకని ఏం చెప్తారండి? ఇక మీరు చెప్పండి. ఒక్క నాగార్జున సార్ ఎందుకు ఉందండి? శ్రీశారం కూడా అట్టే ఉంది. డెఫినెట్గా చాలా సింపుల్ బ్రదర్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే క్వైట్ సింపుల్, దీనిలో ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇతర రాష్ట్రాలు మధ్య నదిలో జలాలు పంపిణీ జరుగుతుంది ఒకటి. దేశాలకు మధ్యనే ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం జల పంపిణీ జరుగుతుంది. ఇక్కడ కూడా డెఫినెట్గా ఆల్రెడీ తెలంగాణకు కేటాయించబడ్డ ప్రాజెక్టులున్నాయి, ఆంధ్రకు కేటాయించబడ్డ ప్రాజెక్టులు. బచావత్ కొన్నిటికైతే ప్రాజెక్టుల వారికి కూడా కేటాయింపులు చేశారు. వాటిని ఎవిటి ఇప్పుడు ఎవరు రద్దు చేయరు. అవి వీటికి ఏం ప్రమాదం ఉండదు, అవి యాజిటీస్ కొనసాగుతాయి. మిగిలిన ఏమైనా ఉంటే ఇప్పుడు సపోజ్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఉంది, ఒక 150, 160 టీఎంసీ మనలో ఏదో అడుగుతున్నారు. ఆ గట్లాంటిది ఇంకో 100, 150, 200 ఉంటే దానిలో ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ గోదావరి ఈజ్ కన్సర్న్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. అక్కడ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది. ఆంధ్రాకు తెలంగాణకు పుష్కలంగా సరిపోయే నీళ్ళు ఉంది, చాలా అద్భుతంగా ఉన్నది. వాళ్ళు మన సోదరులే పాపం, వాళ్ళకు లేవు, వాళ్ళు నది బేసిన లేరనుకుంటే గోదావరికి ఆంధ్ర తెలంగాణ రెండు కడుపుండా వాడుకున్నాక అప్పటికి సముద్రానికి పోతుంటే ఎత్తి రాయలసీమ కూడా ఇవ్వచ్చు ఉభయలు కలిసి. వాళ్ళు మన తెలుగు లేనటువంటి దాంతో ఒక గౌరవంతో అంత స్కోప్ ఉంది గోదావరిలో. ఉన్నదాన్ని లేనట్టుగా చిత్రీకరించి మనకేదో నీళ్ళు లేనేలేవన్నట్టు చెప్పడం అనేది చాలా తప్పు. ఇక నేనేమంటున్నా, పంచాయతీలు పరిష్కారం ఏం జరుగుతుందండి? పంచాయతీ పరిష్కారంలో తెలివి కల్ల వాళ్ళు ఒక స్టెప్ నువ్వు కిందికి రా, ఒక స్టెప్ నేను కిందికి వస్తాను, పరిష్కారం చేసుకుంటారు. తెలివి తక్కువ ఉన్న కాడ కావేరిలాగా ఉంటుంది, అది కొనసాగుతూనే ఉంటుంది. ఇక మూర్ఖంగా ఉన్న కాడ ముందుగా నేను అనేదే లెక్క అన్నప్పుడు చాలా కొనసాగుతుంటుంది. డెఫినెట్లీ బ్రదర్, విభజన సందర్భంలో కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు వస్తాయి. అవి ఎవరికైనా వస్తాయి. వాటిని క్లియర్ చేసుకోవచ్చు, సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అవేం పరిష్కరించని సమస్యలు కావు, పరిష్కరింపబడని సమస్యలు కావు. నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. దోస్ థింగ్స్ కెన్ బి సార్టెడ్ అవుట్, దోస్ థింగ్స్ కెన్ బి అడ్రెస్డ్. నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ అనేది అయిపోయింది. ఆ తదనంతరం రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, నేను ఒక విషయం చెప్తాను. క్లారిటీ రావాలని చెప్తున్నాను, నా కోసం కాదు. ఎందుకంటే కేసీఆర్ ఏం చెప్పినా వివాదం ఉంటుంది. ఓడి హైదరాబాద్ పోలీసు మొత్తం గవర్నర్ కంట్రోల్లో పెట్టాలి, పెడతారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మోడల్లో పేపర్లు రాసినది, ఏది నిజమో నాకు తెలియదు. సరే, ఏం నాకు తెలియదు. అవి అటువంటి వార్తలు వచ్చినాయి, టీవీలలో చూసినాం, పేపర్లలో చూసినాం. పెడతారు అనుకుందాం. ఏ హైదరాబాద్కి పెడతారు? మోస్ట్లీ జిహెచ్ఎంసీకి పెడతారు. మరి జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ దాకానే ఉంటుంది. ఎల్బీ నగర్ దాకా ఉంటుందా జిహెచ్ఎంసీ? మరి ఎల్బీ నగర్ టు కోదాడ తెలంగాణలో ఉంటుంది. మరి అక్కడ ల్యాండ్ ఆర్డర్ సంగతి? ముఖ్యమంత్రి ఎవరైనా, ప్రభుత్వం ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని, ఆయన ఏ కులమన్నా కావచ్చు, ఏ మతమన్నా కావచ్చు, ఏ రాష్ట్రమన్నా కావచ్చు, ఏ ప్రాంతమన్నా కావచ్చు, వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమంత్రి విధి అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. అది అంత బాధ్యతతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వివరించాల్సి వస్తుంది, పరస్పర విశ్వాసం మీద. ఇప్పుడు బొంబాయిలో ఉండే తెలుగు వాళ్ళు మాకు రాజ్యాంగపరమైన రక్షణ ఏంటంటే వాడు రాజ్ ఠాకరే గారు తెల్లారి వరకు కాల్ చేయనట్టు, అంతేనా? ఇవి అనవసరమైన వివాదాన్ని ఇన్వైట్ చేసే కామెంట్స్, పనికొచ్చేది కావు.
మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు మాకు రాజ్యాంగపరమైన రక్షణ ఇవ్వమంటే ఈ వితండవాదం అంటే ఈ అట్టవాదించాలంటే నేను చాలా గొప్పగా వాదించగలుగుతాను. హైదరాబాద్ నగరం మీద మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి. హైదరాబాద్ కంటే ఫాస్టెస్ట్ డెవలప్డ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వైజాగ్. మేము మాట్లాడితే ఏమవుతుంది? హైదరాబాద్ కూడా యూనియన్ టెరిటరీ చేయాలంటే తిరుపతి తెలంగాణలో లక్షల సంఖ్యలో పోతారు. తిరుపతి ఉండిలో మా మాట్లాడితే ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ఓటుకోవడం అంతా ఉంటుంది ఎంబడి మరిగా. అందుకే పనికిరాని ముచ్చట్లు వద్దు, పసలేని ముచ్చట్లు వద్దు, గౌరవప్రదంగా విశ్వాసం మీద. నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నావు, ఇక్కడ ప్రభుత్వం మీద నీకు విశ్వాసం లేదా? ఇప్పుడు మనోళ్ళు బొంబాయిలో ఉంటే ఎట్లుంటున్నారండి? అక్కడ చట్టాన్ని లోబడి ఉంటారు, అక్కడ ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటారు, పని చేసుకుంటారు, బ్రతుకుతారు. అమెరికాకు పోయినా సెక్యూరిటీ కావాలని నా సెక్యూరిటీ నేనే పెట్టుకుని నాకు హక్కులు కావాలని ఇస్తారా వాడు? ఇక్కడ ఇండియాలో ఎక్కడైనా ఉందా? వరల్డ్ ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేని ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇంకోటి హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారండి? బెంగాలీలు ఉన్నారు, ఒరియా తెలంగాణ భవన్ పక్కకే ఉంది జగన్నాథ్ టెంపుల్. ఒరియా వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళ జగన్నాథ్ టెంపుల్ కట్టుకొని పక్కన ఒరియా కళ్యాణ మండపం కట్టుకొని అద్భుతంగా ఉన్నారే. వాళ్ళ ఉత్సవాలు జరిగినప్పుడు పార్కింగ్ తెలంగాణ భవన్లో చేస్తారు. వాళ్ళకి ఇస్తాం జాగ్రత్త, మేము కాల్ చేసి ఇస్తాం వాళ్ళకు. సంస్కారం కదా. ఇక్కడ కన్నడిగులు, తమిళులు, మలయాళీలు, మార్వాడీలు అయితే 400 ఏళ్ళ నుంచి ఇవ్వలకి లేని అనుమానం ఒక ఆంధ్ర ప్రాంతంలోకి ఎందుకు వస్తుంది? హైదరాబాద్లో అరబ్ గల్లే ఉంటుంది ఒకటి. ఇట్లా ఇవన్నీ విలేకరు సోదరులకు కూడా నా విజ్ఞప్తి, దయచేసి మీరు ఆర్టికల్ సంస్కారం కదా. నుంచే ఉంది 1956 నుంచి ఉంది. మధ్యలో ఉద్యమాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఇవాళకి అప్పో అవసరం లేదు. పలానా లేపిండు, పలానా ఇచ్చేసిండు, అది వాళ్ళకి సంబంధించిన రాజకీయ విమర్శలు తప్ప, ఆంధ్ర రాజకీయాల వాళ్ళు చేసుకున్న విమర్శలు తప్ప మాకు సంబంధించినవి కావు. See, as per the AICC leader statements, what I understand is, Antony Committee is not aimed to stall the process of formation of Telangana state. The All India Congress Committee is abundantly clear on this issue. Not once, I had it at least thrice on the TV, number one. Number two, so many reports have been given to Mr. Justice Sri Krishna Committee, so much so said to him, that committee toured the entire 23 districts of Andhra Pradesh, including Andhra, Telangana, Rayalaseema, and they have abundant material with them. And to Government of India also, the people of Telangana submitted so many reports, and the people of Andhra submitted so many reports. They are all there. Nothing new to be said. And now, the Government of India and the Congress Party might have thought that even if there are any objections or observations or any ideas, before taking the final measures before the division of the state, anybody has any proposal, please tell to the Antony Committee. That's what they said. If the CM is inviting them, happy, let them come. What is there? Let them come and collect. Let them collect and hear whosoever want to say anything. ఇక ఆయనే చెప్పింది కదా నిన్న, సంతకం పెట్టిన ఆయనే చెప్పి, ఇంకా సీమాంధ్ర తరఫున జరుగుతున్న ఉద్యమం ఆ రిప్రజెంటేషన్ మీద నేను సంతకం పెట్టిన ఆయనే చెప్పే. ఇదాన్ని కొత్తగా ఏమన్నారు బ్రదర్లు? అది కూడా తప్పండి, తెలివిగా తెలిసి మాట్లాడు. అస్సాం ఎట్లా ఏర్పడదండి? అస్సాం ఎట్లా ఏర్పడది? షిల్లాంగ్ నుంచి విడిపడ్డాయి. ఒక షిల్లాంగ్ నుంచి 7 సిస్టర్స్ అంటే మనం 7 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇవంతా ఈ పసలేని వాదన బ్రదర్, ఇది పనికిమాలిన వచ్చింది.